అట్లాగా ఈవెన్ పార్లమెంట్లో కూడా కంపల్సరీ ఏం కాదు. మీకు రాజ్యసభలో డిప్యూటీ చైర్పర్సన్ అనేటటువంటిది గ్యారంటీలుగా తర్వాత ఇచ్చుకుంటే ఇదే లోక్సభలో. అందుకే ప్యానల్ పెడుతున్నారు చూడండి. డిప్యూటీ స్పీకర్ ఎవరు ఇప్పుడు లోక్సభలో? వాస్తవంగా ఏంటంటే అది ఒక సంప్రదాయం ఎందుకు పెట్టారంటే అధికారంలో ఉన్న వాళ్ళకి స్పీకర్ అయితే ప్రతిపక్షం వాళ్ళకి డిప్యూటీ స్పీకర్ ఇవ్వాలి. ఆ సంప్రదాయం చంపేశాం మనం. ఇప్పుడు అసలు లేదు కదా, బీజేపీ ఇవ్వట్లేదు సెంట్రల్లో. లోక్సభలో చూడండి డిప్యూటీ స్పీకర్ ఎక్కడ ఉన్నారు? రాష్ట్రాల్లో డిప్యూటీ స్పీకర్ అట్లాగే ప్రతిపక్షానికి ఇస్తున్నారు ఎక్కడన్నా? ఇవ్వకుండా ఏం చేస్తున్నారు? దాని బదులు వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు. ఇంకా అక్కడ పోయింది సంప్రదాయం అనేది. రాజ్యాంగంలో ఉంటే సచ్చినట్టు ఇవ్వాలి కదా, రాజ్యాంగంలో లేదు కాబట్టి ఇవ్వట్లేదు. అది పక్కన పెడితే ఇక్కడ ఏంటంటే ఈయన తన ఇమేజ్కి అనుగుణంగా అంటే ఓపెన్గా మాట్లాడేస్తున్నాడు కొన్ని ఇష్యూస్. లైక్ తిరుపతి ఇష్యూలో కావచ్చు, లేదంటే కలెక్టర్ల మీటింగ్లో మా ఫైళ్ళు ఒకళ్ళ ఫైళ్ళు ఇంకో శాఖ ఎట్టబట్టుకుపోతామని మాట్లాడటం కావచ్చు, అట్లాగే స్టీల్ ప్లాంట్ ఇష్యూలో కావచ్చు, ఏదైనా సరే ఫెయిర్ గా మాట్లాడేస్తారు. ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది ఆయన పాలన అంతా కూడా. అతని మాట తీరు ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది, ఎందుకంటే అతనికి ఒత్తిడేం లేదు. మెయిన్ అది. ఇప్పుడు కొండకి నిచ్చినేసాం, వస్తే కొండ పోతే నిచ్చిన, అదే కొండకి ఎంట్రీకి టైప్. టీడీపీలో డిప్యూటీ సీఎం అలా ఉండుంటే అలా ఉండకపోయి ఉండేది మేబీ. ఖచ్చితంగా రచ్చ నడుచు తీసేసేదాకా వదిలిపెట్టరు. అసలు ముందు మాట్లాడరు కదా, అంతే. అంటే ఇంకొకటి ఏంటంటే తెలుగుదేశం చరిత్రలో తన జీవితంలో తొలిసారి సంకీర్ణ ధర్మం పాటించాల్సి వచ్చింది. ఇదివరకు సంకీర్ణలో డామినేషన్ రోల్ తెలుగుదేశం, యునైటెడ్